ఒకరోజు సిల్క్ స్మిత యాపిల్ తింటుండగా షాట్ రెడీ అన్నారని ఆ యాపిల్ని అక్కడ వదిలేసి షూటింగ్లోకి వెళ్ళిపోయారట. ఆ కొరికిన యాపిల్ ముక్కని ఆమె మేకప్ మ్యాన్ అక్కడికక్కడే వేలం వేస్తే 26,000కు కొన్నారట. ఆ కాలంలో సిల్క్ స్మిత డిమాండ్ అలా ఉండేది మరి. ప్రేమించుకుందాం రా సినిమాలో జయప్రకాష్ రెడ్డి క్యారెక్టర్ని ముందుగా బాలీవుడ్ యాక్టర్ అమరీష్ పురితో చేయించాలనుకున్నారట. కానీ ఆయన సినిమా చేయడానికి 40 లక్షలు రెమ్యునరేషన్ అడగడంతో ఆ క్యారెక్టర్ జయప్రకాష్ రెడ్డికి ఇచ్చారు. రామ్ పోతినేని, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరూ చుట్టాలు అవుతారని మీలో ఎంతమందికి తెలుసు? వీరిద్దరూ వరుసకి అన్నదమ్ములు అవుతారట. ఈ విషయాన్ని హీరో రామ్ ఒక సందర్భంలో ఆయనే స్వయంగా చెప్పారు. దేవదాస్ సినిమాతో కథానాయికగా ఒక వెలుగు వెలిగింది ఇలియానా. అయితే తెలుగులో కథానాయికగా ఆమె ఫస్ట్ చేయాల్సిన సినిమా నితిన్ ధైర్యం మూవీ. కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా చేయలేకపోయింది. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, పుష్ప సినిమాలో కేశవ పాత్ర అయితే మీ అందరికీ గుర్తుంది కదా. అయితే డైరెక్టర్ సుకుమార్ గారు కేశవ పాత్ర కోసం ముందు సుహాస్ని అయితే అనుకున్నారట. కానీ అప్పుడప్పుడే హీరోగా చేస్తున్న సుహాస్కి కేశవ పాత్ర ఇవ్వడం ఇష్టం లేక సుకుమార్ గారు వద్దనుకున్నారట. అమ్మోరు సినిమాలో బేబీ సునైనా నటించిన పాత్రకైతే ముందుగా లైన్ అయితే అనుకున్నారట. అడిగిన 2 years వరకైతే సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. ఈ లోపు లయ హైట్ పెరగడంతో ఆ పాత్ర అయితే ఆమెకు దక్కలేదు. ఈ విషయాన్ని స్వయంగా లయ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. డేట్స్ ఖాళీ లేక బిజీగా ఉండడం వల్ల ఒక సూపర్ డూపర్ హిట్ మూవీని అయితే వదులుకోవాల్సి వచ్చిందని నాని గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంతకీ ఆ మూవీ ఏంటో తెలుసా? రాజారాణి. ఇలాంటి మూవీ న్యూస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, మన మెగాస్టార్ చిరంజీవి శంకర్ డైరెక్షన్లో మిస్ చేసుకున్న సినిమాలు ఏంటో తెలుసా? ఒకటి జెంటిల్మ్యాన్, 2 భారతీయుడు. అయితే జెంటిల్మ్యాన్ మూవీని చిరంజీవి హిందీలో రీమేక్ చేస్తే అక్కడ యావరేజ్గా ఆడింది. ఆర్య మూవీ స్టోరీని డైరెక్టర్ సుకుమార్ ముందుగా ఎవరి కోసం రాసుకున్నారో తెలుసా? అల్లరి నరేష్. ఈ సినిమాలో ముందుగా హీరో అల్లరి నరేష్నే అనుకున్నారట. ఆన్ స్క్రీన్ మీద బ్రహ్మానందం కోవైసర్ల భార్యాభర్తలుగా నటించినప్పటికీ ఆఫ్ స్క్రీన్లో మాత్రం బ్రహ్మానందం గారు కోవైసర్లని చెల్లి అని పిలుస్తారట. దసరా సినిమాలో నాని ఫ్రెండ్ సూరి పాత్రకైతే మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ని అయితే అనుకున్నారట. ఆ ఆఫర్ ముందుగా తనకే వచ్చిందని, కాకపోతే బిజీగా ఉండడం వల్ల ఆ సినిమా వదులుకోవాల్సి వచ్చిందని చెప్పారు. అదృష్టం లేక సీతారామం సినిమాని వదులుకున్న హీరోయిన్లు ఎవరో తెలుసా? హీరో నాని. ముందుగా సీతారామం సినిమాలో హీరోగా నానినే అనుకున్నారు. పూజా హెగ్డేని హీరోయిన్గా అనుకున్నారు. కాకపోతే వీళ్ళిద్దరూ ఈ సినిమా ఛాన్స్ మిస్ చేసుకున్నారు. ఉప్పెన సినిమాలో కథానాయికగా కృతి శెట్టి కన్నా ముందు జీవిత రాజశేఖర్ల కూతురు శివానీని అనుకున్నారట. కాకపోతే ఆ పాత్ర చాలా బోల్డ్గా ఉందని చేయడానికి ఇష్టపడలేదంట శివాని. చిరంజీవికి కథ నచ్చక వద్దనుకున్న సినిమాతో బాలకృష్ణ తన కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? కోడి రామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన మంగమ్మ గారి మనవడు మాయాబజార్. ఈ సినిమాలో అన్నగారు ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి పాత్ర చేసినందుకు అప్పట్లో 7,000 రూపాయల పారితోషికం తీసుకున్నారట. విజయ్ దేవరకొండ తన కెరియర్లో మిస్ చేసుకున్న కొన్ని సూపర్ హిట్ మూవీస్ ఏంటో తెలుసా? నెంబర్ 1 భీష్మ, నెంబర్ 2 ఇస్మార్ట్ శంకర్, నెంబర్ 3 RX100, నెంబర్ 4 ఉప్పెన. మామూలుగా అయితే ఒక సినిమాలోని సాంగ్ని షూట్ చేయడానికి 3-4 days టైం పడుతుంది. కానీ అరుంధతి సినిమాలో అనుష్క, సోను సూదుల మధ్య వచ్చే సాంగ్ తీయడానికి 56 రోజులు టైం పట్టిందంట. వేదం సినిమాలో అనుష్క పక్కన ఉండే కర్పూరం పాత్రని ముందుగా డైరెక్టర్ క్రిష్ అయితే వేద్దామనుకున్నారట. కానీ క్రిష్ వాళ్ళ అమ్మగారు ఆ పాత్ర తన కొడుకు వేస్తే తనకు పెళ్లి కాదేమో అని భయపడి ఆ పాత్ర వేయొద్దని చెప్పారట. సుమంత్ హీరోగా వచ్చిన గోదావరి సినిమా ఎంత పెద్ద హిట్టో మీ అందరికీ తెలుసు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల ముందుగా గోదావరి సినిమాని పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, గోపీచంద్ వీళ్ళలో ఎవరితో అయినా తీయాలని అనుకున్నారట. చివరికి ఆ అవకాశం సుమంత్కి దక్కింది. కృష్ణ గారు తీసిన అల్లూరి సీతారామరాజు సినిమాకి పోటీగా ఎన్టీఆర్ కూడా అదే సినిమాను తీద్దామనుకున్నారట. కానీ తీసే ముందు కృష్ణ గారు నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా చూసి ఇంతకంటే బాగా ఎవరూ తీయలేరని కృష్ణ గారికి చెప్పి తన ప్రయత్నాన్ని విరమించుకున్నారట. తేజ గారు తీసిన చిత్రం మూవీలో ముందుగా హీరోగా తరుణ్ని అనుకున్నారు. అయితే ఆ సినిమా చేసేందుకు తరుణ్ వాళ్ళ అమ్మగారు ఏకంగా 5 లక్షల రూపాయలు అడిగారట. ఇక ఉదయ్ కిరణ్ హీరోగా తీసుకుని ఆ చిత్రానికి 11,000 రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారట. సావిత్రి గారి బయోపిక్ మీద వచ్చిన మహానటి సినిమాకి డైరెక్టర్ నాగాశ్విన్ ముందుగా సమంతని అలాగే నిత్యా మీనన్ని అనుకున్నారట. కానీ చివరికి ఆ అదృష్టం కీర్తి సురేష్కి దక్కింది.